వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ట్రేడ్ మార్కెట్ అంటారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని మనం ఎలా గుర్తించాలి, మనం ఈ ట్రేడింగ్ వెబ్సైట్లో మనం ఈ లైన్స్ని మనం ఎలా పెట్టుకోవాలి ఏందనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ అయితే మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, నేను వచ్చేసి అయితే నిఫ్టీ తీసుకున్నాను. ఈ నిఫ్టీలో మీకు రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ లెవెల్స్ని ఎలా గుర్తించాలి ఏందనేది నేను క్లియర్గా అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ నేను వచ్చేసి డే ఫ్రేమ్ వర్క్ చేస్తాను. డేలో నేను అయితే చార్ట్ అయితే తీసుకున్నాను. చూడండి, డేలో వచ్చేసి మీకు ఇక్కడ మనకు రీసెంట్గా హై ఏదైతే ఉందో అది మీకు రెసిస్టెన్స్ అవుతుంది. సో రీసెంట్ హై వచ్చేసి మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇవి ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళేసి మీరు హారిజంటల్ లైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. దాని మీద మీకు అక్కడ వచ్చేసి జస్ట్ ఇట్లా మీరు క్లిక్ చేశారంటే లైన్ అది మీకు ఏర్పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మనకి ఇక్కడ మనకి ఏదైతే ఉందో చూడండి 24,323 మనకి ఇక్కడ చాలా సార్లు మనకు ట్యాప్ అయ్యి మనకి రివర్స్లో అయితే మార్కెట్లో అయింది. చూడండి 1 2 3 4 5 మనకు 5 టైమ్స్ కూడా ఇక్కడ రిజెక్షన్ అయితే వచ్చింది. సో మనం దీన్ని కూడా డే ఫ్రేమ్ వర్క్లో సపోర్ట్ లెవెల్స్గా గుర్తించవచ్చు. సేమ్ మీకు జస్ట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, చూడండి మనకు డే ఫ్రేమ్ వర్క్లో 25,674 అనేది మనకు హైయెస్ట్గా ఎప్పుడు వెళ్ళింది చూడండి, June 30, 2025లో మనకు 25,674 దానికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో వచ్చింది. మనకి ఇక్కడ సపోర్ట్ వచ్చేసి చూడండి 24,323 ఇది మనకు ఎప్పుడు వచ్చింది, August 11, 2025 అనేది మనకు మార్కెట్ డౌన్ఫాల్ అయింది కదా. సో మనకి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ రివర్స్ అనేది మనకి అయింది. సో మనం మెయిన్ డే ఫ్రేమ్ వర్క్లో చూసుకున్నట్లయితే మనకి ఇవి రెండు అంటే 25,674 దాటితే మనకు మోర్ బుల్లిష్ ఉంటుంది. లేదు అంటే 24,337 అనేది మార్కెట్ అనేది బిలో క్లోజ్ అయింది అనుకోండి, మనకి మళ్ళీ ఇంకా బుల్లిష్ అనేది మనం మార్కెట్లో అయితే చూడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి 15 minutes ఫ్రేమ్ వర్క్లో చూద్దాము. 15 minutes ఫ్రేమ్ వర్క్లో మనకు చూడండి, ఇక్కడ మనకు సపోర్ట్ లెవెల్ వచ్చేసి మనం రీసెంట్ చార్ట్స్ ప్రకారం నేనైతే మెన్షన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, పైన వచ్చేసి 25,153, ఇక్కడ వచ్చేసి 15 ఫ్రేమ్ వర్క్స్ అంటే మనం డైలీ ట్రేడింగ్ చేస్తాం కదా, మనం డైలీ ఫ్రేమ్ వర్క్లో మనము 5 minutes చార్ట్స్ కానీ 15 minutes చార్ట్స్ మాత్రమే చూసుకోవాలి. డే ఫ్రేమ్ వర్క్లో మాత్రమే మనకు లాంగ్ టర్మ్ చేసేటప్పుడు మాత్రమే డే ఫ్రేమ్ వర్క్లో చూసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఈరోజు ఏమైంది చూడండి, ఈరోజు మార్కెట్ వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి ఆగిపోయింది అనమాట. 24,693 దగ్గర మనకు మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకు మార్కెట్ పై మొత్తం బేరిష్ మార్కెట్లో మనకి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ ఒక 115 minutes ఫ్రేమ్ వర్క్లో మనకి ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అనేది ఏర్పడింది. సో మనము ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్ వర్క్లో మనం ట్రేడ్ చేసుకోవాలనుకుంటే మనము ఈ రెండు 24,694 అండ్ 25,174, సో 25,174 147 అనేది దాటితే మళ్ళీ మార్కెట్లో మనకి బుల్లిష్ వస్తుంది. లేదు నెక్స్ట్ డే ట్రేడింగ్లో మనకి 24,693 కన్నా కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ అనేది ఇంకా బేరిష్గా ఉండే అవకాశం ఉంటుంది. మనకి చూడండి, ఇక్కడ గ్యాప్ అనేది ఉంది. ఎక్కడికి ఉంది, 24,600 వరకు కూడా మనకి ఇక్కడ గ్యాప్ అనేది ఏర్పడింది. సో ఇదంతా కూడా మళ్ళీ కవర్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో 5 minutes ఫ్రేమ్ వర్క్ చూద్దాం. మీకు 5 ఫ్రేమ్ వర్క్ చూసామనుకోండి, ఈరోజు ట్రేడింగ్ ప్రకారం మనకి ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్, సో మనకు వచ్చేసి ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ 24,918 అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ వచ్చేసి మనకి క్లోజ్ ఎక్కడ అయింది, సో 24,717 దగ్గర మనకు మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో మనం ఇక్కడే పెట్టుకుందాము. ఒకవేళ మీకు ఇక్కడ మనం ట్రేడింగ్ ఎట్లా చేయాలి అంటే, ఒకవేళ మనకు మార్కెట్లో కనుక గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి,
50 పాయింట్స్ 60 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, నేను చూపిస్తాను. మీకు ఒక 50 పాయింట్స్ 60 పాయింట్స్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, అక్కడ 24,764 దగ్గర మీకు మార్కెట్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అయింది అనుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ ఫుల్ బ్యాక్స్ ఏది ఉన్నాయి, 24,800 ఉంది ఇక్కడ. సో మనకి మార్కెట్ అనేది అందాక వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఇక్కడ ఫ్లాట్గానే ఓపెన్ అయింది అనుకోండి, ఎక్కడ మార్కెట్ అయితే క్లోజ్ అయిందో మనకు 24,710 దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, వాళ్ళకి కిందికి వచ్చింది అనుకోండి, కిందకి వచ్చినా సరే మళ్ళీ ఇక్కడ 24,694 దగ్గర రివర్సల్ అయింది అనుకోండి, మళ్ళీ మార్కెట్ అనేది అప్ వెళ్తుంది. లేదు 24,694 కింద కనుక మళ్ళీ క్యాండిల్స్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంత బుయరింగ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా మనం ఓన్గా మనం ఇలా అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని అయితే క్లియర్గా చెక్ చేసుకొని మనమైతే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.